హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఈ రోజు వీడియోలో వాట్సాప్ లో మనకి యాడ్ చేసినటువంటి ఒక కొత్త ఫీచర్ గురించి మనం నేర్చుకుందాం. అది ఏంటంటే పిన్ చాట్ అండి. పిన్ చాట్ అంటే మీకు నచ్చినటువంటి ఫేవరెట్ చాటింగ్ గ్రూప్స్ కావచ్చు, లేదా మీ పర్సనల్ గ్రూప్స్ కావచ్చు, లేదా ఎవరైనా ఇంపార్టెంట్ గా ఒక స్పెషల్ ఫ్రెండ్ ఉంటారు చూసినా వాళ్ళతో మాత్రమే మనం చాటింగ్ చేయాలనుకుంటే ఈ పిన్ చాట్ అనేటటువంటి చాలా యూజ్ అవుతుంది. ఈ పిన్ చాట్ మనం వాట్సాప్ లోపల రావాలంటే ముందుగా మీరు ఏం చేయాలంటే అప్డేట్ చేసుకోండి. ఓకేనా, వాట్సాప్ ని మీరు అప్డేట్ చేసుకోవడం ద్వారా మనకు పిన్ అనేటటువంటి ఆప్షన్ రావడం జరుగుతుంది. దీని ద్వారా మనం ఏవైనా సరే ఒక 3 నెంబర్లు లేదా ఏదైనా గ్రూప్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, ఎనీ 3 వాటిని మాత్రమే మనం పిన్ చేసుకోవచ్చు. అదే విధంగా అంటే ఉదాహరణకు చూడండి, ఏదైనా మీకు స్పెషల్ గా ఉండేటటువంటి గ్రూప్స్ కావచ్చు లేదా నెంబర్స్ కావచ్చు, వాటిపైన మీరు ఈ విధంగా హోల్డ్ చేసి పట్టుకోండి. ఓకేనా, హోల్డ్ చేసి పట్టుకోవడం ద్వారా ఇక్కడ మీకు పిన్ సింబల్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ చివరకు మీకు ఏమైపోతుందనంటే ఇక్కడ పిన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా పిన్ రావడం ద్వారా ఏమైపోతుందనంటే మీకు ఏదైనా సరే మెసేజ్ వచ్చినా గానీ ఏమైనా సరే దీని కిందనే మనకు రావడం జరుగుతుంది. ఇది మాత్రం టాప్ పొజిషన్ లోపలనే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మీకు నచ్చినటువంటి గ్రూప్ కావచ్చు, దాని విధంగా హోల్డ్ చేసి పట్టుకోండి. ఈ విధంగా పిన్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, నేను ఒక 3ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, పిన్ చేయండి. ఓకే, అంటే ఈ 3కి మనం పిన్ చేసి పెట్టాం కాబట్టి ఈ 3 మాత్రం టాప్ పొజిషన్ లో ఉంటాయి. తర్వాత మీకు వచ్చేటటువంటి మెసేజ్లు అన్ని కూడా వీటి కిందనే ఉంటాయి. ఒకవేళ మీరు ఈ పిన్ను కనుక మీరు రిమూవ్ చేయాలనుకుంటే మళ్ళీ యాస్టేజ్ దీన్ని హోల్డ్ చేసి పట్టేసుకోండి. తర్వాత ఇక్కడ అన్పిన్ చేసేసేయండి. అన్పిన్ చేయగానే ఇక్కడ పిన్ అనేటటువంటిది పోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మీకు ఇంపార్టెంట్ మెసేజెస్ అనేటటువంటి వచ్చినప్పుడు మీరు తొందరగా చెక్ చేయాలనుకుంటే అవన్నిట్లో మీరు ఇట్లా స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళి చెక్ చేసుకోవడం కంటే పిన్ చేసి పెట్టుకోవడం ద్వారా ఏమైపోతుందంటే ఇమీడియట్ గా మీ వాట్సాప్ ఓపెన్ చేసేసుకొని, మీకు అది ఇంపార్టెంట్ గ్రూప్ అనుకోండి, మీ ఆఫీస్ గ్రూప్ అనుకోండి, డైరెక్ట్ గా పిన్ చేసి పెట్టుకుని దాన్ని ఓపెన్ చేసేసుకుంటే మీకు మెసేజ్ అనేటటువంటి డిస్ప్లే కావడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి టైం అనేటటువంటి సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.